రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం నుంచి వచ్చాం. ఈ రోజున ఇక్కడ పంచాయతీరాజ్ సమావేశానికి వచ్చేసాం. వచ్చి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కలిసామండి. అది ఈ రాష్ట్ర పరిస్థితులకు వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో సామాన్యులు బ్రతకడానికి అయితే కష్టమైపోతుంది. ఎందుచేతంటే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. రైతులకైతే గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకి ఈవేళ కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, కానీ వాటికి భరోసా లేదు. రైతులకు భరోసా లేదు. రైతు భరోసా కేంద్రాలను పెట్టారు. చంద్రబాబు నాయుడు టైంలో రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు, వాళ్ళకి పనిముట్లన్నీ సబ్సిడీ మీద ఇచ్చేవారు. ఇప్పుడు అసలు ఒక ఎరువుల బస్తా కానీ, ఒక పురుగుమందులు కానీ, ఒక స్ప్రేయర్ కానీ ఏమీ ఇస్తలేదు. అర్థమైందా? కనీసం ధాన్యం మొన్న డిసెంబర్లో వరదలకి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనలేదు. రైతులు సామాన్యులు అది దుర్మైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సంక్షేమం అంటున్నారు. సంక్షేమ పాలు అందరికీ అందుతలేదు. వైసీపీ కార్యకర్తలుగా అందుతున్నాయి. అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో మన లారా లోకేష్ గారు ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేటప్పుడు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రహదారులు వేసారు. వీళ్ళు 1 కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్లు వేయలేదు. ముఖ్యంగా సర్పంచుల యొక్క అధికారులన్నీ కొల్లగొట్టారు. వాళ్ళ నిధుల మీద ఫ్రీజింగ్ పెట్టారు. ఇంత దుష్ట పరిపాలన జరుగుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వైసీపీ నాయకులందరూ దళితులని గిరిజనులను హత్యలు చేసి వాళ్ళ సేవలు ఇళ్లకు పంపుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ కనుసేనలో పనిచేసినట్టే పరిస్థితి ఉంది. ఇంచేతంటే మన చంద్రబాబుని అరెస్టే ఇందుకు తార్కాణం. చెప్పండి, ఇంకేం కాదు. భూములకి రక్షణకు ఈ మధ్యన కొత్త జీవో పెట్టి నూతన సెటిల్మెంట్ చట్టాన్ని ఒకటి తెచ్చాడు. ఆ చట్టం ప్రకారం సివిల్ మ్యాటర్ భూమిది అది కోర్టు పరిధిలో తీసేసాడు. అయితే ఎవరైనప్పుడు నాది రంపచోడవరం నియోజకవర్గం. ఇక్కడ రోజు 1 ఎకరం భూమి కొనుక్కున్నాను అనుకో, నేను అక్కడ ఉంటాను. ఈ లోపల ఇక్కడ వైసీపీ గుండా అవడం వచ్చి అక్కడ తీసుకొని ఈ భూమిని అదే దొంగ డాక్యుమెంట్ సంపాదించి లోకల్ ఎంఆర్ఓని పట్టుకున్నాడు అనుకో, వాడు చెప్పిందే కరెక్ట్ అయిపోద్ది. ఈ చీకటి చట్టం వల్ల ఇలాంటి పరిధిలో ఇలాంటి సివిల్ మ్యాటర్లు కోర్టు పరిధిలో తప్పించేసి ఇక్కడ భూములు కబ్జా చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నూతన సెటిల్మెంట్ విధానం అనే చట్టం తీసుకొచ్చాడు. ఈ చట్టం పూర్తిగా రైతుకి విరుద్ధం, ప్రజా వ్యతిరేకమైంది. ఈ చట్టం కానీ ఈ రాష్ట్రంలో అమలు జరిగిపోతే ఎవరికి కూడా భూములు ఉండవు. మొత్తం భూమి అంతా వైసీపీ నేతలు ఇళ్లలో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అది అచ్చెన్నాయుడు గారిని కలవడానికి వచ్చాము. నేను ఏటపాక మండలం పండువరిగూడెం గ్రామం గొమ్మకొత్తగూడెం పంచాయతీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. మా ఏటపాక మండలంలో కూడా ఇంతవరకు కనీసం ఒక రోడ్డు వేసిన పాపం లేదు. ఎంపీటీసీ నిధులు లేవు. కనీసం ఒక బోరింగ్ వేద్దామన్నా డబ్బులు లేవు, నిధులు లేవు అని చెప్పుకొస్తున్నారు. అదే ఈరోజు మా పార్టీకి విరమించుకున్నాం. ఎందుకంటే గతంలో మేము వేసిన బోర్లు ఉన్నాయి. మంచినీళ్ళు మాకు గోదావరి వచ్చిన కరెంట్ లేకపోయినా చేతు పంపులతో మంచినీళ్ళు అందించిన ఉంది. అది కాకుండా మేము గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీలోని తైవాన్ పంపులు అవి కాక కొన్ని పరికరాలు చాలా వరకు ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో మొన్న వచ్చిన వర్షానికి చేళ్ళు మొత్తం పాడైపోయి పత్తి చేలు నిండి మొత్తం తడిసిపోయి ముద్దయిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదన్నంటే మిర్చి తోటలు అంటున్నారు. అంటే మిగతాది పంటలు కావా? మరి మా రైతులు ఏమైపోవాలి? ఇవాళ గిరిజనులు పనిచేస్తే కానీ బతుకులేదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్డు వేయండి అని అడిగితే, మా ఎమ్మెల్యే గారిని మొన్న అడిగితే, మీకు రోడ్లు అడగకూడదు, మీరు అకౌంట్లో డబ్బులు పెడుతున్నాం, మేము ఆ డబ్బులు తీసుకోండి వాడుకోండి అంటున్నారు. వాళ్ళు ఇచ్చే 5,000కి 10,000కి ఎలా బతుకుతారు అనుకుంటున్నారు? ఇవాళ కరెక్ట్ అయిన రోడ్డు లేదు. రోడ్డు నుంచి పడిపోయి కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. డ్రైనేజ్ లేదు. మురికి నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. ఇంతవరకు కొత్త ఇల్లు లేవు. ఇల్లు కట్టిన వాళ్ళకి బిల్లులు లేవు. అడగడానికి మండల పరిస్థితుల్లో నిధులు లేవు. కనీసం ఎవరికి అత్యవసరం చేపిద్దామన్నా కూడా ఒక హ్యాండ్ బోర్ వేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. అదే మా పార్టీ ఆఫీస్కి వచ్చి వినవించుకుంటూ తెలియపరిచి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. 2024లో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా సీఎంగా కూర్చోబెడతాం చంద్రబాబు నాయుడు గారిని. అదే మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. యువగళం నవగళం మంచి రాష్ట్రంలో మంచి పేరు ఉంది. యువకులందరూ కలిసి మంచి జనాల్లో మంచి స్పందన తీసుకొచ్చారు. యువగళంలో లోకేష్ బాబు గారు విజయం సాధించారు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతేనే పేదవాడికి కూడి గుడ్డ లోటు లేకుండా తింటారు. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలందరూ, విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా నష్టాలు పోయారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే పేదవాడికి కూడు గుడ్డ ఇల్లును ఇవన్నీ. తెలుగుదేశం జై హింద్. కష్టాలు ఏముందండి? కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నారు ప్రజలందరూ. నిత్యావసర వస్తువులన్నీ మంచి రేట్లు
పండిపోతున్నాయి. ఎవరు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. పేదవాడు ఎలా బతుకుతాడండి? ఆ పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. కరెంటు బిల్లులు చూస్తే కళ్ళు అంటుకుంటున్నాయి. నిరుపేదలు ఎలా కట్టగలుగుతారండి? మరి ఇవన్నీ కష్టాలే కదండి పేదవాడికి. సరైన వసతులు లేవు. మరి ఇప్పుడు నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే పేదవాడు కొనుక్కోలేకపోతున్నాడు. గ్యాస్ రేట్లు ఎంత రేట్లు పెరిగిపోయిందంటే 1200 గ్యాస్ కొనుక్కోలేక మళ్ళీ పొలాలకు కట్టెలు పెట్టుకునే స్థితి వచ్చేసింది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు ఆడబిడ్డలకి కష్టాలన్నీ తీర్చారు. ఎందుకంటే ఇంటింటికి గ్యాసులు ఇచ్చారు. చక్కగా ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద 20,000 వేశారండి. పైసా కట్టించుకోలేదండి. ఆడబడుచులు అందరూ 20,000 తీసుకుని ఎంతో ఆనందంగా బ్రతికారు. ఈ 5 సంవత్సరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆడబడుచులు 10 రూపాయలు వేశారండి. జగన్ పాలనలో ఎవరికి సంతోషం లేదండి. అందరూ కష్టాల్లోనే ఉన్నారు. సాగు బ్రతుకుల్లో కూడా ఎంతోమంది జనాలను చంపుతున్న అతుగతి ఉండట్లేదు. కానీ పేదవారు అందరూ చాలా కష్టాల్లోనే ఉన్నారండి. ఇయేనండి కష్టాలు. అందరికీ కూడా కష్టంగానే ఉందండి. ఎక్కడ భద్రత ఉందండి? భద్రత లేదు కదండి. మహిళలకు భద్రత లేదు. మళ్ళీ పేదవారు అందరూ కడుపు నిండా అన్నం తింటారు, తిరిగి బతికి బట్ట కడతారు. స్త్రీలకు కూడా న్యాయం జరుగుతుందండి. ఆడపడుచులను ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారేనండి. మళ్ళీ ఈయన ప్రభుత్వమే రావాలి. మేము అందరం సంతోషంగా ఉండాలండి. జై హింద్. తెలుగుదేశం. మాది ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం. నేను 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ కూడా నెగ్గాను. గత ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ చాలా తేడా ఉన్నదండి. ఈ పనికిమాల వాగ్దానాలు పెట్టి నెత్తి మీద చేయి వేసి ముద్దుకొని ప్రజల ముందుకెళ్ళి సీఎం అవ్వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నవి. గద్దె దించే రోజులు ఉన్నాయండి. బుద్ధి ఎలా చెప్తారంటే ఓట్లతోనే చెప్తారండి. మహిళలు చెప్తారు. మరి ఈ రోజున తప్పుడు వాగ్దానాలు చేసి సీఎం అవ్వాడు. ఈ రోజున ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం తెలియకుండా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కూతలు కూస్తున్నారు. ఈ రోజా అని వ్యక్తి ఉన్నదండి. రోజా ఏ పక్క తిరిగిందండి? ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి పంపిస్తే మేము ఏజంతా తిప్పాము. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆవిడ పెద్ద పెద్ద కూతలు కూస్తుంది. అలాగే కొడాల నాని గారు ఉన్నారు. ఏ పక్క నుంచి వచ్చారండి? కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ కింద ఉండేవాడు. కొడాల నాని గారు ఈ రోజున ఇక్కడికి వచ్చి మినిస్టర్ అవి మంత్రి ఇచ్చేస్తే పలుకుతున్నాం. ఈ గద్దె దించే రోజులు తక్కువ ఉన్నవి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే రోజులు దగ్గరలో ఉన్నవి. ఏంటంటే అమ్మ ఒడి, బాబి ఒడి ఎవరు సొమ్మేస్తున్నాడండి? అమ్మ ఒడి, బాబి ఒడి మాయ మాటలు చెప్పి పేదవాళ్ళు నోర్లు కొట్టి ఆ రేట్లు పెంచేసి అక్కరంగా అడ్డదారుగా వచ్చి మరి వీడు మళ్ళీ రావాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె దించే రోజులు దగ్గరే ఉన్నాయి. సీఎం అవ్వే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతోని, మంచి ప్రజల ఆధ్వర్యంతో, ప్రజలు చేసిన పనులతోని ఆయన సీఎం అవుతారు. వాడి సొల్లు మాటలు ఎవరు నమ్మరండి. ఆ సొల్లు మాటల రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబు ఏదో హెలికాప్టర్లో కూలిపోయారని సానుభూతిగా ఓట్లేయడం జరిగింది. సొంత తల్లికే వెన్నుపోటు పొడిచాడు. బాబాయికి చంపేసే మోసం చేసి తప్పుడు కూతలు కూసి తప్పుడు ఇదికే ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయండి? తల్లి చెల్లెలికే రానిచ్చలేదు. ఈ రోజున చెల్లి అక్కడికి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది వీళ్ళ సీఎం తెలంగాణలో. ఈ రోజున ఇక్కడ ఆంధ్రాకి ఆవిడకి ఇన్ఛార్జిగా వేస్తున్నారు. నీ పనులే తీరంగా లేవు. నీవు కుటుంబానికి చూసుకోలేనప్పుడు నీవు ప్రజలకు ఏం చేస్తావు? నీవు ప్రజలకు నువ్వేం చేస్తావని నేను సభముఖం చెప్పడం జరుగుతుందండి. కానీ ఎస్సీలకి, ఎస్టీలకి మాత్రం చాలా అన్యాయం చేస్తున్నాడండి. మరి ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం చేస్తున్నాడు. కాకినాడలో అనంతబాబు ఒక దళితుడికి చంపేస్తే ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు గారికి జైలు పంపించారు. నెల 5 రోజులు జైల్లో ఉన్నారు. నీవు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నీకు ఎవరైనా ఒక్కళ్ళు పలకరిచ్చారా? నీకు లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా మద్దతు పలికారండి. మేము కూడా 5 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి పోరాడం. నీ గురించి నీ కార్యకర్తలే రారు. నీకు ఓట్లు వేసి రోజులు కూడా లేదు. నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుస్తారు. చంద్రపూడి నియోజకవర్గం. నా పేరు మామిడూరు మహాంకాళి. అంటే నేడు ప్రస్తుత విధానం అడుగుతుంటే మరి షెడ్యూల్ కులాల, తెగలు, వివిధ వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి 28 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఆ రద్దు చేసేందువలన చాలా తీవ్రమైన నిరాశ, నిశ్చయతో వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు. ఎందుకంటే సబ్సిడీ స్కీములు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అభివృద్ధి అనేది జరుగుతుంది.
మరి గతంలో 2014 నుండి 2019 నుండి కూడా మరి ప్రభుత్వం నడిపిందంటే చక్కగా ఎంపీపీలు ఎంపీటీలు జడ్పీటీలు అందరూ కూడా ప్రభుత్వం బడ్జెట్ తెచ్చి సబ్సిడీతో కార్యక్రమం ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఉండేది, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్లు ఉండి కదా, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఏమీ లేదు. అయితే ఒకవేళ బడ్జెట్ ఉందనుకోండి ఆయనకు డబ్బు పంచిపెట్టుకోవడం తప్పులేదు, అది మేము అందరం కూడా సంతోషపడతాం. 5,000 10,000 ఇవ్వడం తప్పులేదు. నేను ప్రతి నెల ఇవ్వలేడు కదా, ప్రతిరోజు ఈ 5,000 10,000 ఎంతకాలం వస్తుందో, వస్తే మావుతే ఓ 3 రోజులు 4 రోజులు వస్తాయి, ఇంకా అంతకన్నా మించింది ఏమొస్తుందండి. కనీసం ఆయన ఆలోచించి ఇప్పుడు షెడ్యూల్ వివిధ వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వీళ్ళకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా కాలు రాసేసాడు ఆయన. సబ్సిడీ స్కీమ్ గత ఇప్పటి నుండి కూడా 25 సంవత్సరాల నుండి కూడా పెట్టిన స్కీములన్నీ కూడా చేసేసి ఈ రోజున లేరు. ఇందువల్ల మళ్ళా ఇతనే వచ్చాడు అనుకోండి, మరి బడుగులకి ఎస్సీ ఎస్టీలకి ఏమీ ఉండదండి, ఇంకా నిరంకుశం పెరుగుతుందండి, ఇక తినేయకూడదు కూడా ఏమి ఉండదండి, అభివృద్ధి పథకాలను కూడా ఏమి ఉండదు. అందువల్ల ప్రభుత్వం మారాలని కోరుకున్నాం. ఇందువల్ల 175 అంటున్నాడు ఈసారి. అదంతా కూడా అపోహేనండి, దాని గురించి పెద్ద ఆలోచించాలని పని లేదు. 175 ఎందుకు వస్తాయండి? 175 అది విధానపరంగా ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ప్రతి మనిషి కూడా. ఆయన ప్రజలకు అందుబాటు చేసి కార్యక్రమాలు ఎంతవరకు చేశాడు కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆయన విధానాలను సరైన నచ్చక మరి పార్టీలు ఎందుకు పారిపోతున్నారండి? ఆ విధంగా చేయడం వల్ల మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఓట్లు వేసినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వివిధ వర్గాల పేద ప్రజలు ఓట్లు వేశారు. ఎందుకు? ఒకసారి ఒక అవకాశం అని అవుతుంది. ఆ ఒక్క అవకాశాన్ని నిరంకుశం చేసి ఆయన ఇచ్చినటువంటి గౌరవం కాపాడుకోలేకపోయాడు. ఉన్న పథకాలన్నీ తీసేసి ఏదో నిరంకుశ దాడుల్లో బటన్ ఒక్కటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఆ గ్రామాల్లో సమస్యలు ఎవడో ఎమ్మెల్యేలుగా తెలుస్తాయి, ఎంపీలు జడ్పీలు, అంతేగాని ఐఏఎస్ అధికారి తెలుస్తుందా? ఐఏఎస్ కదా ఎక్కడ 4 గోడల మధ్యలో ఉంటాడో లేదా సెక్రటరీలో ఉంటాడు. ఈయన ప్రతి సలహా కూడా ఐఏఎస్ సెక్రటరీని తీసుకుని ఐఏఎస్ అధికారులు తీసుకుని సర్పంచులకి సంబంధించి ప్రాధాన్యత ఉందా? అసలు సర్పంచులు ఉండటా లేనట్ట? సర్పంచులు ప్రాధాన్యత ఏమి లేదండి. ఆయన పార్టీలో ఉన్న సర్పంచులు ఆయన మీద పోరాటం చేస్తున్నారు. నిధులు బడ్జెట్ ఉంటేనే కదా ఏం చేసేది. బడ్జెట్ లేకపోయిన పక్షంలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుందండి? ప్రజాస్వామ్యం, హక్కులు, సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తొంగలో తొక్కి కాలు రాశాడు. దానివల్ల ప్రజలు చాలా గోల చేస్తున్నారు. అది పరిస్థితి.